వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. కాకినాడ సెజ్ భూములపై సీబీఐ, ఈడీ విచారణ కోరుతున్న వైసీపీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా సీబీఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. రైతులను నిలువులా ముంచి లేని పరిశ్రమలను చూపించి భూములు దోచుకున్న జగన్ అన్ని విచారణలకు సిద్ధంగా ఉండాలన్నారు వర్మ. కాకినాడ సెజ్ భూములపై తాము అన్ని పత్రాలతో సిద్ధంగా ఉన్నామని, పిఠాపురం నడిబొడ్డున చర్చకు వైసీపీ నేతలు రావాలని ఛాలెంజ్ చేశారు వర్మ. నీతి నిజాయితీతో ఉంటది ఎంక్వైరీ, అందులో తేడా లేదు. రేపు అన్ని రకాల కాగితాలు మీకు చూపిస్తాం. ఎస్సీజెడ్ ఎలా పుట్టింది, రైతులకు ఓఎన్జీసీ బూచి ఎలా చూపించారు, మళ్ళీ వెంటనే ఓఎన్జీసీ ఎందుకు వద్దండి, కారణం ఏమిటి? కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ కావాలన్న ఓఎన్జీసీ మళ్ళీ 2 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ఎందుకు వద్దండి? వద్దన్నాక వదిలేలా అక్కర్లేదా రైతుల భూములు? మళ్ళీ ఎందుకు ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తికి? అతను ఎక్కడ ఉంటాడు? ఇది రామచంద్ర గారి ఇల్లు, ఇది కేవీ రావు గారి ఇల్లు. ఎదురు బదురు ఇంట్లోంచి కూరట్టు, ఆ ఇంట్లోంచి కూరట్టు, ఇంట్లో స్వీట్లట్టు, ఇంట్లోంచి స్వీట్లట్టు, ఇటు అటు. ఎవరికి తెలియని భాగవతం? వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాం. మీకు సిఐడి కావాలంటే సిఐడి, వైసీపీ వాళ్ళకి సిబిఐ కావాలంటే సిబిఐ, ఈడీ కావాలంటే ఈడీ, దీంతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా సిబిఐ కావాలంటే